కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి, ప్రేక్షకులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ స్వాగతం, సాదర స్వాగతం. సో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎస్ రామారావు గారి సమర్పణలో వారి తనయురు కెఏ వల్లభ గారు నిర్మాతగా, క్రాంతి మాధవ్ గారి డైరెక్షన్లో శర్వానంద్ ఇంకా నిత్య మీనన్ చక్కటి జోడీ. సో వీళ్ళిద్దరూ జోడీగా త్వరలో మన ముందుకు రాబోతున్న చిత్రం ఈ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. సో ఈ చిత్రం మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతోంది. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు గార్జియస్ నిత్య మీనన్. హార్డీ వెల్కమ్. సో నిజంగా పోస్టర్స్లో కంటే కూడా ఇక్కడ ఇంకా కొత్తగా కనిపిస్తున్నారు మన నిత్య. వన్స్ అగైన్ హార్డీ వెల్కమ్ నిత్య మీనన్ అండ్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మీకు మీ కెరీర్లో మరొక మైల్ స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఆడియన్స్ ఒక్కసారి గట్టిగా వెల్కమ్ చెప్దామా నిత్యాకి. ఈ చిత్రంలోని మొదటి పాటని లాంచ్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆ రిక్వెస్ట్ రఘురామ్ కృష్ణం గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ్ కృష్ణరాజు గారు, అలాగే వారితో పాటు పిడి ప్రసాద్ గారు, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, వీళ్ళిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. వీరిని ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ నిర్మాత కెఎస్ రామారావు గారు, వేదిక మీద ఉన్న గెస్ట్లని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. పిడి ప్రసాద్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్, వారిని కూడా ఒకసారి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. కెఎస్ రామారావు గారి చేతుల మీదుగా వేదిక మీద ఉన్న పెద్దలకి ఆహ్వానం. ఓకే, కె వల్లభ గారు బొకేతో వారిని ఇన్వైట్ చేస్తున్నారు. వెల్కమ్ సార్. సో మీ ఇద్దరు చేతుల మీదుగా మన చిత్రంలోని మొదటి పాట, ఫస్ట్ సాంగ్ లాంచ్. వావ్, సూపర్ మెలడీ. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు అవర్ హీరో శర్వానంద్. హార్డీ వెల్కమ్ శర్వానంద్. సో నిజంగా కథని నమ్ముకుని ముందుకెళ్తున్నటువంటి హీరో ప్రతి క్యారెక్టర్ని కూడా తన కెరీర్కి మైల్ స్టోన్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ శర్వానంద్ ఫర్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఒక్కసారి కృష్ణరాజు గారిని వేదిక మీదకి వచ్చి వారి అభిప్రాయాన్ని మాతో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్. కెఎస్ రామారావు గారి సినిమాల్లో పాటలన్నీ రైట్ ఫ్రమ్ అభిలాష, ఎవ్రీబడి హియర్ దే హ్యావ్ బీన్ లిజనింగ్. అందుకని ఆయన సినిమాల్లో పాటల గురించి అభిప్రాయం చెప్పటం అన్నది యాజ్ ఎ మ్యూజిక్ లవర్ అంత సాహసం నేను చేయలేను. యాజ్ ఆల్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్, దిస్ ఫిలిం music also is going to be a super hit because he has got a great taste for music. He has never failed. Some of his films sometimes would have failed, but his music has never failed in any of his films. So I wish this film, not only musically and even otherwise, because of the talented hero Sharvanand, and I heard Mr. Gopi is a great music director in Malayalam, and this would be a big milestone. I wish this would be a big milestone for him in Telugu as well, and you would be a big music director here. And once again, I sincerely wish మా ప్రియమిత్రుడు రామారావు గారికి, నేను కాలేజీలో చదువుకునే రోజుల నుంచి నేను ఎంతో అభిమానించే నిర్మాత రామారావు గారు, అండ్ ఫర్ ద న్యూ టాలెంటెడ్ డైరెక్టర్ ఐ విష్ ద టీమ్, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా అలెగ్జాండర్ వల్లభాకి దిస్ షుడ్ బి ఏ మేజర్ హిట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. రామారావు గురించి ఏం చెప్పను, నేను చిన్నప్పటి నుంచి ఆయనకు అభిమాని అండి, చదువుకునే రోజుల నుంచి కూడా. నా దృష్టిలో ఆయన ఒక ఆత్మవంచన లేని నిర్మాత. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు, ముఖ్యంగా నవల్లో చాలా ఎక్కువగా తీశారు సినిమాలు. ఈ సినిమా కూడా చాలా చక్కటి విజయం సాధించాలని, హీరోకి హ్యాట్రిక్ అవ్వాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైనటువంటి ఈ చిత్రం ఆడియోలోంచి మొదటి పాట ఆల్రెడీ మనం వినేసాము. ఇక రెండో పాట మీకు ఇప్పుడు వినిపించేసే టైం వచ్చేసింది. ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ఆ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి, బన్నీకి కూడా జులై లాంటి సూపర్ హిట్ అందించిన ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రాధాకృష్ణ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. స్వాగతం రాధాకృష్ణ గారు. వారిని ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ కె వల్లభ గారు. వీరితో పాటు స్టేజ్ షేర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ కె సూర్యనారాయణ గారు, ఫిలిం నగర్ సెక్రటరీ, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. ఫిలిం నగర్ సెక్రటరీ సూర్యనారాయణ గారు స్వాగతం.
సో వీరిని కూడా ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ వన్స్ అగైన్. మీ ఇద్దరు చేతుల మీదుగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు రెండవ పాట ప్లీజ్. కేఎస్ రామారావు గారు ఎప్పుడు హిట్ సినిమా తీస్తారని చెప్పి ఎదురు చూసేవాళ్ళు నేను ఒకడిని. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటూ ప్లీజ్ లాంచ్ సెకండ్ సాంగ్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ క్రూ ఆఫ్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఇక మన థర్డ్ సాంగ్లోకి వెళ్ళిపోదామండి. సో థర్డ్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ సత్తి రంగయ్య గారు. తెలుగు ఇండస్ట్రీకి నిజంగా ఒక పిల్లర్ లాంటి మనిషిని చెప్పుకోవచ్చండి. వెరీ బిగ్ ఫైనాన్సర్ ఇన్ టాలీవుడ్. సత్తి రంగయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే వీరితో పాటు రిక్వెస్ట్ గూడూరు నారాయణ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిం నగర్ క్లబ్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మీ ఇద్దరు చేతుల మీదుగా థర్డ్ సాంగ్ వినాలనుకుంటున్నాం సార్ మేమందరం కూడా. ప్లీజ్ Song number 3, please launch. And I wish all the best for the entire crew of Creative Commercial. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చాలా పెద్ద అద్భుతమైన సంచలనం సృష్టించబోతుందని నేను మనసారా ప్రేక్షక మహాశైలను కోరుకుంటున్నాను. సో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రం పాటలోని నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ మన శర్వానంద్ బ్రదర్ అండ్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకునేటువంటి చిత్రాలు అందించిన ప్రొడ్యూసర్ కళ్యాణ్ మైల్నేని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. సో వారిని ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ వన్స్ అగైన్ ప్రొడ్యూసర్ వల్లభా గారు. హార్టీ వెల్కమ్ కళ్యాణ్ మైనేని గారు. అండ్ అలాగే రిక్వెస్ట్ సుజీత్ రన్ రాజర్ అండ్ డైరెక్టర్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ యూవీ ప్రొడక్షన్స్ రన్ రాజర్ అండ్ ప్రొడ్యూసర్ విక్కీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్ విక్కీ గారు. విక్కీ గారిని కూడా ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ వల్భా గారు. సో మీ చేతుల మీదుగా నెక్స్ట్ సాంగ్ వినేద్దామా? యా, ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే రన్ రాజర్ అన్ సినిమా వచ్చి 4 months అవుతుంది యాక్చువల్లీ ఆల్మోస్ట్. అండ్ శర్వాన కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ సినిమా గురించి. ఇప్పుడు రన్ రాజర్ అన్ సినిమా అప్పుడు ఒక ట్రాన్స్ ఉన్నింది, అంటే ఆ సినిమా అయ్యేటప్పుడు ఈ సినిమా ఎలా అని. సినిమా లక్కీగా ఏంటంటే చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ నేను మాట్లాడడం కూడా బాగా నేర్చుకున్నాను. సో అండ్ శర్వానకి, నిత్యా గారికి అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అలాట్. 4th సాంగ్ లాంచ్ అయ్యింది ఈ సినిమాలోని 5వ పాట. సో ఈ పాటని పాడినటువంటి సింగర్ హిరణ్మయి సుందర్ ఇక్కడే ఉన్నారు. సో ఒక్కసారి వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ప్లీజ్ వెల్కమ్ హిరణ్మయి సుందర్. సో అన్ని చాలా మంచి మెలోడీస్ ఉన్నాయి ఈ సినిమాలో. ఐ థింక్ దిస్ ఇస్ ద వన్ పెపీ సాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్, రైట్? సో హౌ యూ ఫీలింగ్? First of all, I heard in in all the film awards, I'm a Malayali. I'm partner of Mr. Gopi Sundar. Antarikya Namaskaram. I don't know what does it mean, but I believe that is a wish. And this song is a peppy number in this film. And this is the second song I'm singing for Gopi Sundar. Very happy. And again, I'm thanking Mr. Kranti and Mr. K.S. Ramarao sir for being so kind with me. And that's it. I feel very good. I took about 2 hours to sing this song because I'm very bad, I believe, in singing. Choti zindagi kanakadere kotla sekanula kani walidi choti zindagi. I'm sorry. I'm shivering like anything. I'm sorry. సో ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసుకునే టైం వచ్చిందండి. సో దీన్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ఈ చిత్రం వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వీరనాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారిని ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ వల్లభా గారు. ఈ సినిమాకి వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వీరనాయుడు గారు అండ్ అలాగే వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ రామ్దాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ రామ్దాస్ గారు. సో వారిని కూడా ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ వల్లభా గారు వన్స్ అగైన్.
స్వాగతం రామదాస్ గారు. రామదాస్ గారు, వీరనాయుడు గారు, మీ ఇద్దరు చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ని ఇప్పుడు చూడాలనుకుంటున్నాము. సో ప్లీజ్. ట్రైలర్ ఆఫ్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంచ్. సో ఇక ఇందులో మన మెయిన్ ఆడియో సిడీ లాంచ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదామండి. సో ఇందుకు కాను ముందుగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ అధినేత శ్రీ కెఎస్ రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వాగతం రామారావు గారు. అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్ కేఏ వల్లభ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. So now I request Punarnavi to speak a few words, please. So Suresh garu, art director. Okay, we'll go for the main audio launch. So ఈ కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి రమేష్ ప్రసాద్ గారి చేతుల మీదుగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఆడియో లాంచ్ని ఇప్పుడు మనం జరుపుకోబోతున్నాము. ఆడియో సీడీ ఆవిష్కరణ. రమేష్ ప్రసాద్ గారిని మన మెయిన్ ఆడియో సీడీని ఆవిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్ట్ ఇవాళ మన చీఫ్ గెస్ట్ రమేష్ ప్రసాద్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్.
అందరికీ నమస్కారం. ఈ రోజున ఎస్పెషల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఫర్ 3 reasons. One is this is related to cinema. మా కంపెనీ కానీ మేము కానీ మా జీవితం అంతా సినిమా మీదే ఆధారపడి దానికి సేవ్ చేస్తూ వీఆర్ డిరైవింగ్ ఆల్ ది ప్లెజర్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ వాట్ ఎవర్ వీఆర్ టుడే ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్. Number 2 is Mr. K.S. Ramarao. He is known to me for the last 40 years. We all have heard what all he did. And it's not a joke to be wherever whatever he is today, unless there is some speciality in him. He has demonstrated, he always brought a newness in the subject and also a great music in all his films. That's why he has succeeded. Next is, third reason, important, is Mr. Kranti. Kranti and myself have been very close for quite some time. Based only on this story, we were discussing together day after day in my office, and I really love this subject. And when K.S. Ramarao wanted to do it, I said, yes, most welcome. So I really want Kranti Madhav to succeed. And you all have seen the songs. You would not have seen the value of them because you don't know the subject, situations and all that. With that, the whole value will come out. So I'm sure every bit of the film is going to be very appealing and you will love the film in totality. I wish all the technicians here, I don't have to name all of them. I know the story, so I am 100% sure this is going to be a masterpiece coming from K.S. Ramarao and Mr. Kranti. So thank you, gentlemen, and wish you all. I must tell you about Nithya Menon, how I come to know of her, because I admire her, because she is down-to-earth person. She doesn't know me, nor I know her. And once we were traveling together in the aircraft at Madras Airport, I was trying to take a bus to go to the airport, and she didn't know me. Just because looking at me, my age, my old, she offered me a seat. I said, no, I don't need it. But that's how, that shows her simplicity and her down-to-earth values that he has got. I wish her all the best, and I'm sure she's going to go a long way in this industry for the benefit of the industry. Thank you, thank you. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఎంటర్ అవుతున్న సుందర్ గారిని, గోపి సుందర్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గోపి సుందర్ గారు. అందరికీ నమస్కారం. Actually, I'm really sorry that I don't know Telugu, but if you give me 2 more chance for an audio launch, definitely I will learn Telugu and I will talk Telugu. Because I love Telugu, because all the kirtanas in Carnatic music, most of the kirtanas is made in Telugu. So I respect Telugu. And why I'm here, only because of Kranti's adamancy. Kranti was so adamant that he wanted me to do this project, music. And I should thank Ramarao sir and his son for giving me this opportunity to do this film. And at the same time, you accepted our favorite, Malayali's favorite heroine, Nithya Menon. Now I am also in the boat. Please accept me and my music. And I need to talk a lot, like really thankful to you all people. And something also I thought like to talk to you, but I forgot. Really happy to see you all. And Sharvanan Garu, such a great actor, and he rocked the film. Each and every frame when I was working the background score, I was feeling his emotions, and at the same time, Nithya. And I got an opportunity, like I did a lot of films in Malayalam with Nithya,
first time I got an opportunity to meet Nitya in this Telugu film. So I'm really happy to be here, Nitya. And every film which I do for the past couple of years, I give my life to every film. So I have given my life to this also. Hope you will enjoy my blood. Thank you. Thank you so much, sir. Thank you. Now I request Nitya to speak a few words. Thank you everybody for coming, media especially. ఈ ఫిలిం నాకు చాలా ఇంపార్టెంట్ ఫిలిం. అవుట్ ఆఫ్ ఆల్ ద ఫిలిమ్స్ ఇన్ మై లైఫ్ నేను ఎక్కువ ఎఫర్ట్ వేసింది, ఎక్కువ ఐ ఇన్వాల్వ్డ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ ఫిలిం బికాజ్ ఐ బిలీవ్ సో స్ట్రాంగ్లీ ఇన్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్. I believed in Kranti, so I really want this film to work because it's a really good film, so I want it to work and I want you all to help us publicize it and promote it as well as you can. So thank you for coming and please help us do this. It's going to be worth it. థ్యాంక్ యూ నిత్య. మళ్ళీ ఇది రాని రోజు అంటూ మన ముందుకు వస్తున్నారు శర్వానంద్. సో వారిని కూడా కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మళ్ళీ ఇది రాని రోజు. ఖచ్చితంగా మంచి సినిమా అని చెప్పగలను. అండ్ దీనికి కారణం ఎప్పుడు నిత్యాకి క్రాంతికి చెప్తూ ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఈ సినిమాకి. ప్రతిదీ మేము ఎంత ట్రై చేసినా కొన్ని అవ్వవు. కానీ ఈ సినిమాకి అంటే అది గమ్యం. షూటింగ్లో వర్షం కావాలంటే వర్షం పడేది. సేమ్ ఇక్కడ కూడా అలా ఎప్పుడు ఏదో మ్యాజిక్ ఉండేది. అండ్ ఐ థింక్ దట్స్ క్రాంతీస్ మ్యాజిక్, హిస్ స్టోరీ. అండ్ ఒక మంచి కథ, ఇలాంటి కథలు మళ్ళీ రావు. అండ్ నిజంగా నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ దీనికి ఇంకో బిగ్గెస్ట్ పిల్లర్ మాకు చెప్పాలంటే బాబా జ్ఞాన్ శేఖర్. ఈ సినిమాకి నిజంగా ప్రాణం పోసాడు. అండ్ స్టోరీతో ట్రావెల్ అయ్యే కెమెరామెన్స్ చాలా తక్కువ. బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ బాబా అది స్టోరీతో ట్రావెల్ అవుతూ ఏది కావాలి అని మొత్తం డెడికేటెడ్గా క్రాంతి అండ్ బాబా చేశారు. అండ్ ఇంకో మేజర్ పిల్లర్ వచ్చి మా గోపి సుందర్ గారు. ఆయన ఉస్తాద్ హోటల్ సినిమా చూశాను నేను. చూసి అప్పుడు క్రాంతి యాక్చువల్లీ కథ చెప్పే ముందు రోజే చూశాను అనుకుంటా అది. అండ్ ఇమీడియట్గా నువ్వు ఈ సినిమా అనుకుంటే గోపి సుందర్ అనుకో, ఇట్ విల్ బీ వెరీ నైస్ అని అనుకున్నా. అండ్ మొన్న ఆర్ఆర్తో సినిమా మొత్తం చూశాను. అంటే ఈ సినిమాకి ఇంకో ప్రాణం పోసాడు. అది నేను మాటలో చెప్పలేను. ఆ సినిమా చూశాను కాబట్టి వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా ఇంకోటి, ఈ సినిమాలో డైలాగ్స్ గురించి మాట్లాడాలి. మా సాయి గారు రాసిని అసలు ఒక్కొక్కటి ఆణిముత్యంలాగా ఉంటుంది. అంటే ఒక ట్రైలర్లో చూసే డైలాగ్, మొదటిసారి అమ్మ తర్వాత ఇంకో అమ్మాయి అందంగా అనిపించింది అని. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్. అండ్ ఇంకా ముఖ్యంగా ఇంతమందికి సపోర్ట్గా నిలబడాలి అంటే ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. అండ్ అంకుల్ కేఎస్ రామారావు అంకుల్ నేను పుట్టక ముందు నుంచి సినిమాలు తీస్తున్నారు ఆయన. అండ్ ఆయన టేస్ట్ అనేది మనం చాలా చూసాం. లైక్ అభిలాష, మాతృదేవోభవ, చంటి. అంటే ఇంకా వాళ్ళు అంటే 40 ఏళ్ళ నుంచి సినిమాలు తీస్తున్నారంటే ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ సీసీ మీడియా. అండ్ వల్లభాయ్ ఇస్ టేకింగ్ ఎ గుడ్ కేర్, సినిమాని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్ అండ్ థ్యాంక్ యూ వల్లభా ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆల్ ద కో స్టార్స్ నవీన్ అండ్ అందరూ. అండ్ థ్యాంక్ యూ సార్ వచ్చి ఇంత మంచి అకేషన్ చేసినందుకు. అండ్ ఇంకోటి ముఖ్యంగా ఎప్పుడూ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంటే తెలీదు. కానీ ఈరోజు నాకు పిలవకుండానే ఫ్యాన్స్ చాలామంది విజయవాడ నుంచి, అనంతపూర్ నుంచి నిజంగా వాళ్ళంతటికి వాళ్ళు వచ్చారంటే నాకు అది ఐఎమ్ రియలీ మూవ్డ్. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
నిజంగా దిస్ లవ్ ఇస్ కొనుక్కున్న వచ్చేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సారీ కొంచెం లేట్ అయినందుకు, బట్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ మీడియా. ఎప్పుడు నేను చేసే సినిమాలు సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. అండ్ ఇది చాలా మంచి సినిమా, సో దీన్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శర్వానంద్ గారు. అండ్ మా రిక్వెస్ట్ ఈ మూవీ డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఇట్స్ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ స్టోరీ ఒక ఎసెట్ అయితే దాన్ని పర్ఫామ్ చేయగలిగిన యాక్టర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ శర్వా సార్, నిత్య మేనన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ నాట్ జస్ట్ స్టోరీ, యాక్టర్స్ అండ్ ఆల్, లైక్ యూనో ఆ స్టాండర్డ్ ఆఫ్ ప్రొడక్షన్. రామారావు సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. విశాఖపట్నంలో నేను అడగలేదు, కథ విని సెట్ వేసుకో, నేను ఎప్పుడో వేసాను అని ఎంకరేజ్ చేశారు. అండ్ ఇట్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్. జ్ఞాన్ శేఖర్ బాబా విజువల్స్ మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ బాబా, అండ్ ఐ లవ్ యూ. అండ్ సాయి గారు, మన ట్రావెల్ బాబా కన్నా ముందు నుంచి, అంటే నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను. హీ హ్యాస్ డన్ వండర్ఫుల్ జాబ్ విత్ డైలాగ్స్. ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ అవుట్ రియల్లీ వెల్. మై కాస్ట్ అండ్ క్రూ, పునర్నవి, నవీన్, సాయి, everybody has done great job in their chosen departments. నాకు చాలా సంతోషంగా ఉంది. అవుట్కమ్ చూసిన తర్వాత సినిమా చూసి మీరెంత సంతోషపడతారో ఐఎమ్ జస్ట్ క్యూరియస్, ఐఎమ్ వెయిటింగ్. అండ్ సినిమా తీయటం, దాన్ని ఎడిట్ చేయటం, ఇదంతా ఒకెత్తితే దానికి ప్రాణం పోయటం ఆర్ఆర్తోనే, దట్ ఈస్ అ డిఫరెంట్ స్కేల్ ఆల్ టుగెదర్. అండ్ గోపి, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాన్, యూ హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్ విత్ ద మ్యూజిక్. And very glad to have here. I know you have been doing like 10 movies chestuna kani he's very busy there, but like out of the love for the film, thanks for being here. Thank you everybody, my media friends ki, and all the friends who are here, thank you very much. See you guys. Thank you sir. And సిసి బ్యానర్ అధినేత అండ్ అలానే ఈ మూవీ సమర్పకులు కెఎస్ రామారావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత ఎనర్జీతో, ఇంత యూత్ఫుల్గా ఉన్న ఈ టీంతో నేను ఈ పిక్చర్ తీయటం, మళ్ళీ ఇందాక రమేష్ ప్రసాద్ గారు ఉన్న సీక్రెట్ని బయటికి చెప్పటం, 40 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, చాలా సంవత్సరాల క్రితం నుంచి నేను తీస్తున్న సినిమాలు ఎక్కువగా, పర్టికులర్గా ఇప్పటికి కూడా లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆ అమ్మాయి, మీ అందరూ అభిమానించే అమ్మాయి, మీలాగానే నేను కూడా అభిమానించే అమ్మాయి నిత్య మీనన్, ఆ అమ్మాయికి ఒక స్టోరీ చెప్పడానికి ఒక లేడీని తీసుకెళ్ళాను, స్టోరీ చెప్పాం, లవ్ గురు. అంతా విని బాగుందంది, ఏం చేయాలి ఏమిటి అనేది ఏమి చెప్పలేదు, డైరెక్టర్ ఎవరంది. హానెస్ట్గా చెప్తున్నా, ఆ రోజు మనసులో నేను చేస్తేనే బాగుంటుందేమో ఈ సినిమా అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి ముందు భయపడ్డా, ఆ అమ్మాయిని నేను డైరెక్ట్ చేయటం ఏంటి అని. కానీ ఆ సబ్జెక్టు అటువంటిది, నేను చేస్తేనే బాగుంటుంది అని నా మనసులో ఉంది, కానీ చెప్పలేకపోయా. ఆ అమ్మాయి 2 సార్లు అడిగింది డైరెక్టర్ ఎవరు అని, చెప్పలేకపోయా. అది అట్లా మరుగున పడిపోయింది ఆ స్టోరీ, ఆ ప్రపోజల్. తర్వాత 1 సంవత్సరం తర్వాత ఆవిడ మేనేజర్ గారిని నాకు ఫోన్ చేయించింది. ఫోన్ చేయించి ఆయనకి కథ నచ్చితే చేద్దామని చెప్పు అని చెప్పి అతనితో కవర్ చేసింది. ఆవిడ హోటల్లో ఉంటే వెళ్ళి ఆ కథ విన్నాను. ఈ క్రాంతి మాధవ్ చెప్పిన కథ ఆ రోజు చాలా ఎక్సలెంట్గా అతను సినిమా నాకు చూపించాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే ఉందో అది ఆ రోజు చూపించాడు. దాంట్లో లేనిది ఆ గోపి సుందర్ మ్యూజిక్ తప్ప మిగతా అంతా నాకు చూపించాడు. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ క్యారెక్టర్, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ అవన్నీ దాంట్లో కనపడేట్లుగా చాలా గొప్పగా నేరేట్ చేశాడు క్రాంతి మాధవ్. అది విని వెంటనే నేను చేస్తానమ్మా తప్పకుండా ఇట్లాంటి సినిమా అన్నాను. అలా మొదలైంది ఈ చిత్రంలో. నేను ఇంతకుముందు తీసిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరికీ కూడా తీసిపోని విధంగా గోపి సుందర్ చాలా గొప్పగా ఒక్కొక్క పాట ఒక్కొక్క వెరైటీగా మీరు చూశారు, విన్నారు. డెఫినెట్గా చాలా మంచి మ్యూజిక్ అని నేను అనుకుంటున్నా. ఆదిత్య వాళ్ళ ద్వారా రిలీజ్ చేయడానికి రీజన్ కూడా ఈ బాగా ఎక్కువ మంది జనంలోకి వెళ్ళాలి, మార్కెటింగ్ బాగా జరగాలి అనే ఉద్దేశంతో ఈ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పిక్చర్
మళ్ళీ మరో చరిత్ర, మరో ప్రేమ కావ్యం, చాలా గొప్ప సినిమాగా డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారని, వీళ్ళిద్దరూ చేసిన నటన నేను ఇప్పుడు ఎంత చెప్తున్నానో అంతకన్నా చాలా ఎక్కువ వాళ్ళిద్దరు చేసింది ఆ పిక్చర్లో. చాలా రియలిస్టిక్గా ఆ సబ్జెక్ట్కి జీవం పోశారు అనిపించడానికి వాళ్ళిద్దరు చేసిన నటనే ముఖ్య కారణం. అలాగే దీనికి ఇందాక చెప్పినట్లు బాబు శర్వానంద్ చెప్పాడు ఆ డైలాగ్ గురించి. ఆయన చాలా గొప్పగా డైలాగ్స్ రాశారు. నేను చదివా, మొత్తం స్క్రిప్ట్ అంతా చదివినప్పుడు ఏదైనా ఉంటే ఆయనతో రాయించుకోవచ్చు అని చెప్పి చదివితే ఎక్కడ అసలు చేయి పెట్టడానికి కానీ ఇట్లా కాదండి ఇట్లా చేయండి అంటానికి కానీ మనసు ఒప్పల, అంత గొప్పగా రాశాడు ఆయన. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి పిక్చర్ ఉన్నా కూడా అపోజిషన్ అనేది నేను ఫీల్ అవ్వట్లేదు. బహుశా నా డిస్ట్రిబ్యూటర్సు అందరూ సహకరిస్తే డెఫినెట్గా 14th పొంగల్ నాడు ఈ పిక్చర్ రిలీజ్ చేస్తానని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ స్టేజ్ మీద మీకు ఇది చెప్పడానికి సాహసిస్తున్నా. థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేసిన నా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, ఈ డయాస్ మీద ఉన్న ఎనర్జెటిక్ పీపుల్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Once again, thank you so much to all whole sponsors and మళ్ళీ ఇది రాని రోజు పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. From Shreyas Media personally, good night.